సార్ మరి తీవ్ర ఆర్థిక సంక్షోభం వచ్చే అవకాశమే లేనప్పుడు మోడీ ఎందుకు ఈ పొదుపు మంత్రాలు చెప్పడం, భయపెట్టడం ఏంటికి ఇదంతా? ఎస్ అంటే బ్యూటిఫుల్ క్వశ్చన్ దట్ ఇప్పుడు మోడీకి ఇప్పుడు నేను చెప్తున్న ఆర్థిక సంక్షోభం వచ్చే పరిస్థితి భారతదేశంలో ఏమాత్రం లేదు. ఎందుకంటే స్థూల ఆర్థిక వ్యవస్థ మూలాలు చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి. ఈవెన్ డెవలప్డ్ కంట్రీస్తో పోల్చిన ఆర్థిక సంక్షోభం వచ్చే పరిస్థితిలో లేదు, అస్సలు లేదనమాట. 1991 కరోనా టైం అయినప్పటికీ మోడీ గారు కరోనాని ప్రతి భారతీయుడికి గుర్తు చేసి చాలా జాగ్రత్తగా ఉండండి అని పొదుపు మంత్రాలు ఒక తారక మంత్రాలుగా ఉపదేశించడం జరిగింది హైదరాబాద్లో. తర్వాత సోమనాథ్లో మాట్లాడుతూ పదే పదే అని చెప్తూ ఉన్నారన్నమాట. ప్రతి భారతీయుడికి దేశభక్తిని మీరు నిరూపించగలసిన సమయం ఇదే అని చెప్తున్నారు. దీన్ని ఫాలో అవుతూ ఎంతో ముఖ్యమంత్రులు ఇప్పుడు యోగి ఆదిత్యనాథ్ అని మహారాష్ట్రలో అని ఈ ఫారిన్ ట్రావెల్స్ క్యాన్సిల్ చేసుకోవడం, ప్రతి భారతీయులు మెట్రో ఒక న్యాయవాది అయితే సైకిల్ మీద మనకి కోర్టుకి వెళ్ళడం కూడా కనిపిస్తుంది. భారతీయులు ఒక రకమైన ఉత్సాహం వచ్చిందనమాట. ఎప్పుడు కూడా దేశ నాయకుడు రాబోయే ఆపదను ముందే గుర్తు పెట్టుకుని దాన్ని మొత్తం అవాయిడ్ చేయడానికి ట్రై చేయాలి. ఇప్పుడు నేను ఆర్థిక సంక్షోభం లేదని చెప్తున్నా, వచ్చే అవకాశం కూడా లేదు, కానీ వచ్చే పాజిబిలిటీని కూడా తీసేస్తారు గొప్ప నాయకులు అనమాట. ఇప్పుడు మోడీ గారు అదే చెప్తున్నారు, ఆర్థిక సంక్షోభం లేదు. కానీ మోడీ ఎందుకు చెప్తున్నారంటే ఆర్థిక సంక్షోభం వస్తేనే కాదు, ముందే దాన్ని అరికట్టవాలి. సంథింగ్ అంటే మనం ఎప్పుడు చెప్తూ ఉంటాం, క్యూర్ ఈజ్ బెటర్ దెన్ ప్రివెన్షన్ అంటాం అనమాట. వచ్చే వ్యాధిని వచ్చిన తర్వాత అరికట్టుకోవడం కంటే దాన్ని ముందే తీసుకోవడం బెటర్ అని ఒక సామెత ఉంటుంది అనమాట. క్యూర్ ఈజ్ బెటర్ దెన్ ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్ అన్నట్టు ఉంటుంది అనమాట. ముందే ప్రివెంట్ చేసుకోవాలి. ఆ సూత్రం ప్రకారం మోడీ గారు ఏం చెప్తున్నారంటే మనకి ఆర్థిక సంక్షోభం రాలేదు, ఆర్థిక సంక్షోభం వచ్చే పరిస్థితి లేదు. కానీ భారత ఆర్థిక వ్యవస్థ 7.2తో ప్రపంచంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థ. కానీ ఇది తగ్గబోతుంది. అంటే వికసిత్ భారత్ మనం రావాలంటే వేగంగా అభివృద్ధి చెందాలి. కానీ వేగం పడిపోయే అవకాశం ఉంది. ఎందుకంటే దిగుమతులు పెరిగిపోవడం, అనవసరమైన దిగుమతులు, దాన్ని లగ్జరియస్ అంటారన్నమాట. చాలా దారుణంగా ఉంటుంది. ఇప్పుడు బంగారం కొనాల్సిన అవసరం అంత ఉందా? బంగారం అనేది నిరుపయోగమైన ఆస్తి కొత్తది. అది మళ్ళీ తిరుగు పెట్టుబడి పెట్టడం అంటే అంత ఈజీ కాదు. రక్షణకు ఉపయోగపడదు కానీ పెట్టుబడికి ఉపయోగపడదు. కానీ ఆ డబ్బులు, బంగారం కొనే డబ్బులు ఒక ఉత్పాదకత అంటే ప్రొడక్టివ్ దాంట్లోకి ఇన్వెస్ట్మెంట్ వెళ్ళాలన్నమాట, పెట్టుబడులు. అలాంటిది ఆయన చెప్తున్నారు. అనవసరంగా $70 బిలియన్ బంగారం తెగుమతి చేసుకోకుండా దానివల్ల ఫారిన్ ఎక్స్చేంజ్ $700 బిలియన్ $70 బిలియన్ వెళ్ళిపోతే ఇప్పుడు రూపాయి విపత్కర పరిస్థితుల్లో పడిపోతుంది, ప్రెజర్ వచ్చేస్తుంది. కాబట్టి దీన్ని ఆపాలి అంటే బంగారం ఆపండి, ఫారిన్ ట్రావెల్స్కి వెళ్ళకండి, వెడ్డింగ్స్కి వెళ్ళకండి, ఇవన్నీ ఇండియాలో చేసుకోండి, స్వదేశీ ప్రొడక్ట్స్ కొనండి. ఎందుకంటే ప్రపంచంలో ఎగుమతులు కష్టమైపోతున్నాయి. కాబట్టి మన భారతీయులు 140 బిలియన్ అంటే 140 అంటే 42 crore పాపులేషన్, ప్రపంచంలో 1/5 ఆఫ్ ది ఇండియన్స్ పాపులేషన్ 1/5 ఆఫ్ ది ఇండియన్స్ ఉంటారు. 142 కోట్ల మంది జనాభా. వీళ్ళు భారతీయ ప్రొడక్ట్స్ కొంటే అంటే స్వదేశీ ప్రజలే మన బలం అనమాట. మరి మన ప్రొడక్ట్స్ కొనండి అని సందేశం ఇస్తున్నారు. వెంటనే స్వదేశీ ఉత్పత్తులు కూడా ఎక్కువ అవుతున్నాయి. తద్వారా భారత ఆర్థిక వ్యవస్థ గుర్తుపెట్టుకోవాలి, 1991 ఆర్థిక సంక్షోభాన్ని కాస్త తట్టుకున్నాం. 2008 ఆర్థిక సంక్షోభాన్ని భారతదేశం పూర్తిగా మన దగ్గర కూడా రానివ్వలేదు. 2008లో ఆర్థిక మాంద్యం వచ్చినప్పుడు ప్రపంచం అంతా విపత్కర. ఎందుకంటే దేశీయ కన్జంప్షన్ అంటమాట, మన ఇండిజినియస్ కన్జంప్షన్ అని చెప్పొచ్చు. స్వదేశీ డిమాండే భారతదేశం రక్షించేదనమాట. దాన్ని ఆయన ఇన్వోక్ చేస్తున్నాడు, దాన్ని గుర్తు చేస్తున్నాడు. అంటే ఏంటంటే భారత ఆర్థిక వృద్ధి పదం 7 కంటే తగ్గకుండా అదే విధంగా ప్రపంచంలో పరిస్థితి ఎలా ఉన్నప్పటికీ దాన్ని మెయింటైన్ చేయడానికి ఈయన ట్రై చేస్తున్నాడు. దాన్ని ఏమంటారంటే అద్భుతంగా చెప్పాలి అంటే దాన్ని ముందు జాగ్రత్త చర్య. అంటే వృద్ధి పదాన్ని మెయింటైన్ చేయడానికి, ఎగుమతులు పెంచడానికి, స్వదేశీ ఉత్పత్తి తర్వాత డిమాండ్ తగ్గకుండా ఉంచడానికి, రూపీని అదుపులో ఉంచడానికి, ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్ బయటికి అనవసరంగా వెళ్ళిపోకుండా ఉండడానికి, పెట్టుబడులు రావడానికి, ఇవన్నీ చాలా జాగ్రత్తగా భారతీయుల్ని పెట్టాడు. కానీ భయోత్పాతాన్ని క్రియేట్ చేయడానికి కాదు. ఇది ఒక అద్భుతమైన ఒక నాయకుడికి ఉండవలసిన విషయంగా నేను చెప్పగలుగుతాను.